బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన ఈ విమానం తిరిగి బయలుదేరే సమయంలో రన్వే పైనే ఆగిపోయింది. పైలట్లు లోపాన్ని గుర్తించి విమానాన్ని నిలిపివేయడంతో ప్రయాణికుల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం సాంకేతిక బృందం వెంటనే రన్వేపై చేరుకుని లోపం సరిదిద్దేందుకు చర్యలను ప్రారంభించింది. ప్రయాణికులకు పరిస్థితిని వివరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు అక్కడి అధికారులు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కారణంగా రన్వే మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ విమానంలో సాంకేతిక లోపాన్ని సెట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అండ్ ప్యాసింజర్స్ ను వేరే మార్గాల ద్వారా వాళ్ళ డెస్టినేషన్ కు చేరుస్తున్నారా? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి దామోదర్? హైదరాబాద్ నుంచి ఉదయం 9:30 గంటలకు ఇక్కడ ల్యాండ్ అయిన విమానం తిరిగి 10:30కు వెళ్లాల్సింది. ఇండిగో విమానం మొత్తం బోర్డింగ్ పాసులు తీసుకున్న తర్వాత ప్రయాణికులు అంతా విమానంలో కూర్చున్న తర్వాత రన్వే మధ్యలో విమానం ఆగిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించి రన్వే మధ్యలోనే పైలట్లు ఆపివేసినట్టు సమాచారం. ఆ తర్వాత 6 గంటల పాటు ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాశారు. చివరకు 10 నిమిషాల క్రితం విమానాన్ని తిరిగి మరమ్మతులు చేశారని చెప్పి మరి తిరిగి ప్రయాణికులను విమానంలోకి తీసుకుని మరో 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి విమానం బయలుదేరినున్నట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. అయితే 6 గంటల పాటు విమానం ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ఇండిగో సిబ్బందిని అక్కడున్న ఇండిగో మేనేజర్ను అడిగినప్పటికీ వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, చివరిగా మధ్యాహ్నం భోజనాన్ని కూడా వారు ఏర్పాటు చేయలేదంటూ కూడా ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విమానాశ్రయం నుంచి లోపలికి బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్ళిన తర్వాత వారిని బయటికి అనుమతించకపోవడంతో వారు ఎవరితో మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. మొత్తం మీద ఈ విషయంలో ప్రయాణికులు చాలా సీరియస్ గా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో విమానాశ్రయ మేనేజర్ వచ్చి అక్కడికి వారిని సర్ది చెప్పి విమానాశ్రయం డైరెక్టర్ వచ్చి వారికి సర్ది చెప్పి భోజనాలన్నీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనపై తీవ్రంగా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఎట్టకేలకు ఇప్పుడు ఒక అరగంట క్రితం విమానాన్ని పూర్తిగా మరమ్మతులు చేసినట్లు సిబ్బంది ప్రకటించారు. తిరిగి వారందరినీ విమానంలోకి పంపించారు. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.